హాయ్ అండి. ఈరోజైతే మా మామయ్య గారొచ్చారు. విజయవాడలో పనుందని చెప్పి ఇటొచ్చారనమాట. ఇటు గుంటూరుకొచ్చారు. ఈరోజు మా మామయ్య గారు చేయబోతున్న స్పెషల్ పాయా సూపు. పాయ అయితే ఒక 4 లెగ్స్ పాయ అయితే తీసుకున్నామండి. వాటి కోసం ఈ ఇంగ్రీడియెంట్స్ అయితే రెడీ చేసుకున్నాము. ఇవైతే ఇంగ్రీడియెంట్స్ మా మామయ్య రెడీ చేశారు. చాలా సన్నగా అలా కావాలంట. అందుకనేసి తనే కట్ చేశారనమాట. మనం కట్ చేస్తే నచ్చదు. దానికోసం అని చెప్పి ఆయిల్, ఇలా కర్రీ లీవ్స్ కొంచెము, కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి పుదీనా కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. టమాటో, ఒక చిన్న సైజ్ టమాటో అనమాట. నెక్స్ట్ మిరియాల పొడి, ధనియాలు కూడా కచ్చా పచ్చాగా. నెక్స్ట్ ఇలా పాయని పైన ఇక్కడ ఇవి కాలుస్తారండి. వాటికి పైన ఇలా బ్లాక్గా ఉన్న స్కిన్ని ఇలా మనం రబ్ చేసేసి తీసేయాలి. లేదంటే ఇది చిన్న టిప్ చెప్పారు మా మామయ్య. మనం స్టీల్ స్క్రబ్బర్స్ అవి వాడుతూ ఉంటాం కదండి, ఇవి క్లీన్ చేయడానికి, యుటెన్సిల్స్ అవి క్లీన్ చేయడానికి, అంట్లు తోముకోవడానికి. ఆ స్టీల్ స్క్రబ్బర్తో కూడా మనం వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంట. అయితే అది మనం వాడేది యూజ్ చేసేది కాకుండా ఒక కొత్తది వీటి కోసమే సపరేట్గా పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఇలా బ్లాక్ అంతా పోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అన్ని పీసెస్ని ఇలాగే చేసుకోవాలండి. కంపల్సరీగా అది అలా క్లీన్ చేయాలని ఏం లేదండి. మా మామయ్య గారిని హాయ్ చెప్పమంటే చెప్పనంటున్నారు. మేమైతే ఇలాగే కుక్ చేస్తాం అనమాట. ఇంటికి వెళ్ళినా కూడా, అక్కడ మా ఊరికి వెళ్ళినా కూడా మా మామయ్య చాలా స్పెషల్ రెసిపీస్ అన్నీ చేస్తారండి. మా మామయ్య గారు అప్పుడు చదువుకునే రోజుల్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు విజయవాడలో చదువుకునేవాళ్ళు అనమాట. అక్కడ ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో ఉండేవాళ్ళంట. అప్పుడు ఇలా వండుకునే వాళ్ళం. అప్పటి నుంచి అలవాటైందంటండి. స్టూడెంట్ లైఫ్ అప్పటి నుంచి అలవాటైందంట. కొన్ని చిన్న చిన్న రెసిపీస్, మరి పెద్ద పెద్దవి కాదులేండి, అవి కూడా చేస్తారు. కానీ ఇంకా జాబ్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం చిన్న చిన్న రెసిపీస్ అవి చేస్తూ ఉంటారు. మేము హెల్ప్ చేస్తుంటే తను చేస్తారనమాట. ఇంట్లో మా అత్తయ్య గారిని కూడా పక్కన పెట్టేసి నేనే చేసుకుంటాను అంటుంటారు. చాలా టేస్టీగా ఉంటాయండి. అయితే మా వారికి కూడా భలే నచ్చుతాయి అనమాట మా మామయ్య రెసిపీస్. ఫిష్ ఫ్రై అవైతే స్పెషల్గా బాగా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ పీసెస్ అన్నీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి. 1 టీ స్పూన్ వరకు పసుపు వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మమ్మల్ని అయితే చేయనివ్వరండి, తనే చేయాలంటున్నారు. నేనైతే పక్కన నిలబడి చూస్తున్నాను ఎలా చేస్తున్నారు అనేది. ఒక చిన్న కుక్కర్లో మనకు ఆయిల్ తీసుకున్నారండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేశారనమాట. ఆ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలంట. ఆయిల్ కూడా కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. అందులో ఉన్న మొత్తం ఆయిల్ అనేది రిలీజ్ అయిద్దంటండి, పాయలో ఉంది. నెక్స్ట్ ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ధనియాలండి, కచ్చాబచ్చాగా దంచేసిన ధనియాలు, మిరియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అనమాట. నెక్స్ట్ చిన్న టమాటో, అది కూడా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నారు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం బాగా వేగాలండి. బాగా సన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా వేగాలన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశారు. మిగతా కొత్తిమీర కూడా తర్వాత గార్నిష్ కోసం అని చెప్పేసి పక్కన పెట్టేశారు. కర్రీ లీవ్స్, పుదీనా అవి కూడా యాడ్ చేసేసారు. మొత్తం యాడ్ చేసేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా మొత్తం అన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే నెక్స్ట్ మనం పక్కన క్లీన్ చేసి పెట్టుకున్న పాయ యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా ఇందాక పసుపు, ఉప్పు కలిపి పెట్టేసుకున్నాం కదండి పక్కన, ఆ పాయను కూడా ఇందులో యాడ్ చేసేసి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. కాస్త అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ పాయకి పట్టేంత వరకు మిక్స్ చేసేసుకొని కాసేపు ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నారండి. ఇందులోకి సూప్ కోసం అని చెప్పేసి వాటర్ ఎక్కువగా తీసుకోవాలండి. కొంచెం ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది. ఇవన్నీ ఉడకడానికి కూడా, బాయిల్ అవ్వడానికి కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. వాటర్ అయితే ఒక 4-5 గ్లాసెస్ వరకు యాడ్ చేశారండి. పెద్ద గ్లాసెసే, మనం మంచినీళ్ళు తాగే గ్లాసెస్ ఉన్నాయి కదా అవి. ఇవంతా ఉడకడానికి, అదంతా అందులో ఉన్న మొత్తం రిలీజ్ అవ్వడానికి, ఆ ఎసెన్స్ అనేది రిలీజ్ అయిద్దండి వాటర్లోకి. ఆ రిలీజ్ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది. ఒక 10 విజిల్స్ 12 విజిల్స్ దాకా పెట్టాలంట. అందుకోసం ఈ సూపే కదండి మెయిన్ ఇందులో, అందుకోసం అని చెప్పేసి వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ కొంచెం తక్కువే, స్పెషల్గా వాటర్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఎటువంటి కారం కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ యూజ్ చేయలేదండి ఇందులో. అల్లం వెల్లుల్లి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నారు. నెక్స్ట్ పచ్చిమిర్చి, పెప్పరే కాబట్టి మనకు స్పైసెస్ కూడా సరిపోతాయి. కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసేసారు. నెక్స్ట్ ఇందులోకి లవంగా పట్ట అండి, ఒక 5 నుంచి 6 లవంగాలు, పట్టా ముక్కలు అనమాట, ఒక అంగుళం ముక్క పట్టా ముక్కలు 3 నుంచి 4 వరకు యాడ్ చేసేసారు. చేసిన తర్వాత ఇలా విజిల్ పెట్టేయాలి. దీనికి ఇలా ప్రెషర్ కుక్కర్ పెట్టేసిన తర్వాత కొంచెం పైకి పొంగే ప్రమాదం ఉంటుందండి, అక్కడే ఉండి చూసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఒక 10 నుంచి 12 విజిల్స్ వరకు పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇలా
మొత్తం అయితే ఇలా అయితే కుక్ అయిపోయిందండి. కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇందాక మనం కొత్తిమీర, పుదీనా కొంచెం పక్కన పెట్టేసుకున్నాం కదండి, అదైతే ఇప్పుడు యాడ్ చేసేసారు. ఇప్పుడు యాడ్ చేసేస్తే ఫ్లేవర్ బాగుంటుందంట మామయ్య గారు చెప్పారనమాట. ఇలాగ యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నారు. ఇలా అనమాట. మొత్తం అందులోకి పాయలోకి ఉన్న ఎసెన్స్ మొత్తం ఈ వాటర్లోకి వచ్చేసి ఇలా అయితే సూప్ రెడీ అయిపోయిద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమీ అనమాట. చాలా మంచిదంటండి, పిల్లలకు కూడా చాలా మంచిదంట. ఈ రెసిపీ నేను ట్రై చేద్దాం అనుకుని కూడా మామయ్య వస్తే చేపిస్తేనే బాగుంటుంది, ఎలా చేస్తారో అని చెప్పేసి నేను ఉన్నానన్నమాట, చేయలేదు. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మేము కూడా టేస్ట్ చేసాం కదా, చాలా బాగుంది. ఇలా మొత్తంగా అయితే కింద ఇప్పుడు చాలాసేపు బాయిల్ అవ్వడానికి పెట్టాం కదండి కుక్కర్లో, అడుక్కి కూడా చాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, మసాలాస్ అవి. వాటిని మొత్తాన్ని తీసేసి అందులోకి సూప్లోకి యాడ్ చేసి మిక్స్ చేసేయాలి ఒకసారి. మిక్స్ చేసేసిన తర్వాత ఇలా అయితే రెడీ అయిద్దండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుందన్నమాట, చాలా పలుచగా ఇలా వాటరీగా సూప్ లాగే అండి. ఇప్పుడు మనం కార్న్ సూప్స్, టమాటో సూప్స్ అవి తాగుతూ ఉంటాం కదా, చికెన్ సూప్స్ అవి అలానే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇందులో ఎక్స్ట్రాగా పీసెస్ ఉంటాయి అన్నమాట, వీటిని కూడా తినేసేయచ్చు. నాన్ వెజిటేరియన్స్కి ఈ చలికాలంలో బెస్ట్ ఆప్షన్ అనమాట మటన్ పాయ సూపు. మామయ్య గారు రెడీ చేసిన తర్వాత ఇలా మాకు చిన్న చిన్న బౌల్స్లో సర్వ్ చేసి ఇచ్చారు. చాలా టేస్టీగా చాలా బాగుందండి. మా బాబుకి బాగా నచ్చింది. మా అమ్మాయిని తినమంటేనే కొంచెం నాకొద్దు అన్నట్టు కొంచెం మారం చేసింది. నేను తర్వాత పెట్టానన్నమాట. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి మా మామయ్య గారు చేసిన మటన్ పాయ సూప్. చాలా టేస్టీగా, చాలా ఎమీగా ఉంది. మీరు ట్రై చేయండి. స్టే హెల్తీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.